ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతమైన వారిని, శ్రేష్టమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను, సత్యుగి నివాసిని, స్వయం పరమాత్మకు చెందిన వారిని. నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 31/10/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम हो स्पिरिचुअल रूहानी इनकॉग्निटो सॉल्वेशन आर्मी। तुम सारी दुनिया को सॉल्वेशन करना, डूबे हुए बेड़े को पार लगाना। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మనకి వాళ్ళ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్లోగన్ చెప్పారు. మీరెవరు? ఆధ్యాత్మిక, ఆత్మిక, గుప్తమైన ముక్తి దళం, ఒక ఆర్మీ. ఆధ్యాత్మికత తెలుసు, ఆత్మికత తెలుసు, ఇదొక ఆత్మిక జ్ఞానం అని తెలుసు, గుప్తము అని కూడా తెలుసు. పరమాత్మ వచ్చారని ఎవరికీ తెలియదు, పరమాత్మకి మనం పిల్లలం ఎవరికి తెలియదు, మనం పరమాత్మ జ్ఞానాన్ని ఫాలో అవుతున్నామని ఎవరికీ తెలియదు. సో గుప్తమైన వారు. మొత్తం ప్రపంచానికి మీరు ముక్తిని ఇవ్వాలి. మునిగిపోయిన ఈ నావను మీరు తీరానికి చేర్చాలి. ఈ దుఃఖధామం అనే నావను సుఖధామంలోకి మీరు చేర్చగలగాలి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న, संगम पर बाप कौन सी यूनिवर्सिटी खोलते हैं जो सारे कल्प में नहीं होता है? राजाई प्राप्त करने के लिए पढ़ने की गॉड फादरली यूनिवर्सिटी व कॉलेज संगम पर बाबा ही खोलता है। ऐसी यूनिवर्सिटी सारे कल्प में नहीं होता है। इस यूनिवर्सिटी में पढ़ाई पढ़कर तुम डबल सिरताज राजों का राजा बनते हो। సంగమ యుగంలో ఎలాంటి యూనివర్సిటీ అనేది తెరవడం జరుగుతుంది? మొత్తం కల్పంలో జరగదు. రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునే ఈ చదువు గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ కాలేజ్ సంగమ యుగంలోనే తెరవడం జరుగుతుంది. ఇలాంటి యూనివర్సిటీ మొత్తం కల్పంలో ఎప్పుడూ ఉండదు. ఈ యూనివర్సిటీలో చదువు చదివి డబల్ కిరీటధారి రాజులకే రాజులుగా అవ్వగలం. ఇది అలాంటి యూనివర్సిటీ మొత్తం కల్పంలో ఎప్పుడు ఉండదు. చదివించేది స్వయం భగవంతుడు పరమాత్మ అనే నిశ్చయం మనకి సదా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने पहले पहले बाबा पूछते हैं, यह आकर जब बैठता है तो अपने को आत्मा समझ बाबा को याद करते हो? మరి బాబా ఫస్ట్ అడిగే క్వశ్చన్, మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, మురళి వినడానికి కూర్చున్నప్పుడు బాడీ కాన్షియస్లో లేరు కదా? స్వయం ఐ యామ్ అ సోల్, నేనొక ఆత్మ అనే స్థితిలో మీరు ఉన్నారా అనేది చెక్ చేసుకోవాలి. స్వయం ఆత్మ అని భావించాలి. क्योंकि यहाँ कोई धंधेदौरी, मित्र संबंधी आदि भी नहीं है। यह विचार करके आते हैं हम बेहद का बाबा से मिलने जाते हैं। మరి మీరు మురళి వినేటప్పుడు, సెంటర్స్కి వెళ్ళినప్పుడు, మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు మీకు ఇంకిక్కడ ఎలాంటి బిజినెసెస్ లేవు, వ్యాపార వ్యవహారాలు లేవు, మిత్ర సంబంధికులు లేరు, కేవలం స్పిరిచువల్ నాలెడ్జే ఉంది. సో మురళి వినేటప్పుడు ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని మనం గుర్తుపెట్టుకొని స్పిరిచువల్ మైండ్ సెట్తో మురళి వింటున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మ
శరీరం ద్వారా వినడం కూడా జరుగుతుంది. पारलौकिक बाप ने यह शरीर आधार लिया है. స్వయం పరమాత్మ కూడా బ్రహ్మ తనువు అనే శరీరాన్ని ఆధారం తీసుకున్నారు మురళిని వినిపించడానికి. సో మనం కూడా స్వయం ఆత్మాని భావించి బాబాని స్మృతి చేయాలి. అలా చేస్తేనే మన ఈ జీవితం అనే నావ తీరానికి వెళ్తుంది. हर एक का बेड़ा डूबा हुआ है. जो जितना पुरुषार्थ करेगा उतना बेड़ा पार होगा. మరి ప్రతి ఒక్కరి నావ మునిగిపోయింది. ఎంత పురుషార్థం చేస్తే అంతగా మన నావ తీరానికి వెళ్తుంది. గాతే హే ముంజీ నయ్యం మేరీ పార్ లగాయేగా అంటారు కదా. ఒక నావికుడు వస్తారు, నా జీవితం అనే నావను తీరానికి చేరుస్తారు. సో ఆ నావికుడు పరమాత్మ. वास्तव में हर एक को अपने पुरुषार्थ से पार जाना है. जैसे तैरने सिखलाते हैं, फिर सीख जाते हैं, फिर आप ही तैरते हैं. స్విమ్మింగ్ కూడా ఫస్ట్ ఒక స్విమ్మర్ మనకి నేర్పిస్తారు. స్విమ్మింగ్ నేర్చుకుంటాం. నేర్చుకున్నాక మనమే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్తాం. సో అలాగే పరమాత్మ నావికుడు కూడా మనకి ఎలా ఈ ప్రపంచం యొక్క దుఃఖాల నుంచి ఈదుకొని వెళ్ళాలి అనే ఒక స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. తర్వాత మనం అలా ఈదుకుంటూ ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్తాము. पानी समझ जाते परंतु वह होते ही किचड़े तो आसमां फंस पड़ते हैं. इस पर हिरन का भी मिसाल देते हैं. హిరణ్యకశిపుడి ఉదాహరణ కూడా ఉంది. నీళ్లు అనుకొని వెంటనే వెళ్తే వెంటనే అక్కడ ఒక ఊబి ఉండిపోతుంది. ఆ ఊబిలో పడిపోయి ఇరుక్కుపోతాడు అని అంటారు. అంటే ఆ ఊబి, ఆ చెత్తతో కలిపిన ఊబి అతన్ని ముంచేస్తుంది. సో అలాగే మీరు కూడా ఈదుతున్నప్పుడు వికారి, నెగటివిటీ, మాయావి మార్గం మిమ్మల్ని మింగేసే ఛాన్స్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఎక్కడ ఎలాంటి ఊబి లేకుండా, చెత్తా చెదారం లేకుండా చక్కగా వెళ్ళగలగాలి. सो तुम जानते हो सब माया की दुबने में बहुत फंसे हुए हैं. इसमें माया का दुबन कहा जाता है. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రతి ఒక్కరూ మాయా అనే ఊబిలో ఇరుక్కుపోయారు. దీన్ని మాయా ఊబి అని అంటారు. बाप आकर समझाते हैं इसमें तुम कैसे निकल सकते हो. భగవంతుడు వచ్చి అర్థం చేయిస్తారు ఇలాంటి ఊబి నుంచి మీరు ఎలా సేఫ్గా బయటపడాలి అనేది. దీంట్లో బాబా కూడా ఎంతో సహాయం చేస్తారు. మీరందరూ అందుకే సాల్వేషన్ ఆర్మీ. స్వయం పరమాత్మ వచ్చి మనల్ని తీరానికి చేరుస్తారు. ఎట్ ద సేమ్ టైం మనల్ని కూడా ఒక ఆర్మీ లాగా తయారు చేస్తారు ఇతరులకి హెల్ప్ చేయడానికి. సత్యుగో కైతే క్షీరసాగర్ అర్థాత్ సుఖకి సాగర్ యా దుఃఖ సాగర్ హి. సత్యుగాన్ని క్షీరసాగరం అని అంటారు. మరి ఇక్కడ ఇది దుఃఖ సాగరం అనేది ఉంది. రావణుడు ఈ దుఃఖ సాగరంలో మనల్ని ముంచేశారు. పరమాత్మ వచ్చి సుఖ సాగరంలోకి తీసుకెళ్తారు. సో అందుకని ఈరోజు పరమాత్మ మనకిచ్చిన టైటిల్ ఏంటి? సాల్వేషన్ ఆర్మీ, రుహానీ సాల్వేషన్ ఆర్మీ. ఆధ్యాత్మిక, ఆత్మిక, గుప్తమైన సైనికులు మీరు. మీరు ఒక యుద్ధాన్ని నేర్చుకుంటున్నారు, గుప్తంగా నేర్చుకుంటున్నారు. ఇతరుల్ని హెల్ప్ చేయడానికి మీరు తయారవుతున్నారు. ఇతరులని అది కూడా గుప్తంగా మీరు తయారు చేస్తారు. ఏ విధంగా? అంత స్పిరిచువల్ సోల్ నాలెడ్జ్ ద్వారా భగవంతుడి శ్రీమతం అనేది లభిస్తుంది. మరి హరేకో సంజాతే హో దో బాప్ హే. ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలగాలి. మనకు ఇద్దరు తండ్రులు. ఒకరు ఈ శరీరానికి జన్మనిచ్చిన శారీరక తండ్రి అంటే ఇంకొకరు పరంపిత పరమాత్మ.
మన ఆత్మిక తండ్రి. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. బ్రహ్మ తల్లి గురించి ఎవ్వరికీ తెలియదు. ఇదంతా ఒక డ్రామా రహస్యం. మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. दैवी संप्रदाय को असुरी संप्रदाय जाकर नमन करते हैं क्योंकि संपूर्ण निर्विकारी है. దైవీ సంప్రదాయకులు దైవీ సంప్రదాయకుల దగ్గర అసురీ సంప్రదాయకులు వెళ్ళి నమస్కరణ అనేది చేస్తారు. సంపూర్ణ నిర్వికారిగా ఉన్నారు. సన్యాసిयों को नमन करते ही घर बार छोड़कर जाते हैं. సన్యాసులకి నమస్కరిస్తారు. ఎందుకంటే వారెంతో పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు. ఇల్లు వాకిళ్ళు వదిలేసి సాక్రిఫైస్ చేస్తారని. కానీ వారి ముందు మీరు ఒక సాల్వేషన్ ఆర్మీ ఇంట్లో ఉంటూనే ఇంతమందికి మీరు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారంటే మీరింకా ఎంత ఉన్నతమైన వారు అని బాబా మనకి చెప్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. మరి ఈశ్వరీయ సంతానంగా మనం అయ్యాం కదా. నేను ఆత్మ ఈ ప్రతి పాయింట్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నేను దైవీ గుణి ఆత్మగా తయారవ్వగలగాలి. స్వయం ఇప్పుడు పరమాత్మ మన ఈ ఆత్మను జ్ఞానం, యోగం, ధారణ, సేవతో శృంగారం, డెకరేట్ అనేది చేస్తున్నారు. నేను ఆత్మ ఈ ఆత్మిక డెకరేషన్తో ఆ స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ అనేది మెయింటైన్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ధారణ रूहानी सॉल्वेशन आर्मी 1. स्वयं को सर्व को सही रास्ता बताना है. सारी दुनिया को विषय सागर से सॉल्वेज करने के लिए बाबा का पूरा पूरा मददगार बनना है. ఆత్మిక సాల్వేషన్ ఒక స్పిరిచువల్ ఆర్మీగా సైనికుడిగా అయి స్వయము సర్వులకు దారి చూపించాలి. ఏ దారి చూపించాలి? ఐఎమ్ అ సోల్, స్పిరిచువల్ నాలెడ్జ్, సుప్రీం ఫాదర్, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్రం. ప్రతి క్షణం నన్ను నేను శక్తిశాలిగా ఎలా చేసుకోవాలి, నేను చేసిన పాపాలను క్లియర్ ఆఫ్ చేసుకునే దారి పరమాత్మ స్మృతి. అది నాకు తెలుసు, ఇతరులకి తెలియదు కదా. వారికి అర్థం చేయించగలగాలి. మొత్తం ప్రపంచాన్ని ఈ విషయ సాగరం నుంచి క్షీర సాగరం వైపుకు తీసుకెళ్ళాలి. పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. ज्ञान योग से पवित्र बन आत्मा का श्रृंगार करना शरीर का नहीं है. జ్ఞానం యోగంతో పవిత్రంగా అయి ఈ ఆత్మని నాలెడ్జ్తో పరమాత్మ శక్తితో శక్తివంతంగా చేయడం ఇంపార్టెంట్. శరీరాన్ని డెకరేట్ చేయడానికి ఏ విధంగా అలంకరించుకుంటామో ఈ ఆత్మని కూడా డెకరేట్ చేయడానికి జ్ఞానం యోగాన్ని ఎంతగానో నింపాలి. ఆత్మ పవిత్రంగా అవితే ఆటోమేటిక్గా ఆ ప్యూర్ సోల్ ఉండే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. కంప్లీట్ ప్యూరిటీ అనేది ఇంపార్టెంట్. వరదానం किनारा करने के बजाय हर पल बाबा का सहारा अनुभव करने वाले निश्चय बुद्धि विजयी भव. ఎలా అయితే विजयी भव का वरदानी आत्मा हर पल स्वयं को सहारे के नीचे अनुभव करता है. విజయీ భవ అనే ఒక వరదాని ఆత్మ అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సక్సెస్ అనేది ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే స్వయం ఆ తోడు కింద ఉంటారు. మనకి తోడెవరు? పరమాత్మ. పరమాత్మ ఒక మౌంటైన్గా అనుభవం చేసుకుంటే, నేను ఆ మౌంటైన్ కింద సదా ఉంటే నేను సదా సేఫ్గా ఉంటాను. ఆటోమేటిక్గా పరమాత్మ మనల్ని సంరక్షిస్తారు. వారి మనసులో సంకల్పం మాత్రం కూడా నేను ఒంటరిగా ఉన్నాననేది లేదు. నా పైన పరమాత్మ అనే షెల్టర్ ఉందనేదే భావిస్తారు. వారు ఎప్పుడు డల్గా ఉండరు,
వారికి ఎప్పుడు వైరాగ్యం, విరక్తి కలగదు. నాకెవ్వరూ లేరు, అయ్యో నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి అని. ఎందుకంటే పరమాత్మ 1000 భుజాలు కదా, పరమాత్మని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా శక్తి వస్తుంది. వారు ఎలాంటి మనుషుల్ని దూరం పెట్టరు. వారు ప్రతి కర్మ సహజ యోగిగా చేస్తారు. అనంతమైన వైరాగ్య వృత్తి, కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. స్లోగన్, एक बाप की कंपनी में रहो और बाबा को अपना कंपेनियन बनावो. ఒక్క పరమాత్మ కంపెనీ అంటే పరమాత్మని మన కంపానియన్గా చేసుకున్నట్టయితే, ఒక్క బాబా యొక్క కంపెనీలో నేను ఉన్నట్టయితే బాబా కంపానియన్షిప్ అనేది ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. అంటే ఏంటి? అనుక్షణం ఐఎమ్ అ బ్లెస్ సోల్, ఐఎమ్ అ బ్లెస్ఫుల్ సోల్, నేను ఒక వరదాని ఆత్మను, సదా విజయం నా సొంతం, సదా నేను పరమాత్మ తోడులోనే ఉన్నాను. సో పరమాత్మ తోడును అనుభవం చేసుకుంటే విజయం మన జన్మసిద్ధ అధికారం అవుతుంది. సో ఈ క్షణం నుంచి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి డిస్టర్బ్డ్ ప్లేస్ వచ్చినా, ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా, నేను పరమాత్మ ఛత్రఛాయలో, పరమాత్మ షాడో కిందే ఉన్నాను. అతను సదా నా చేయి పట్టుకుని నడిపిస్తారు, సదా నన్ను ప్రొటెక్ట్ చేస్తారు, సదా విజయం నా సొంతం అనే ఒక దృఢ సంకల్పం అనేది ఉండాలి. సంకల్పంలో కూడా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరున్నారు హెల్ప్ చేయడానికి, విజయం నాకు లభిస్తుందా లభించదా అని మీకు కనీసం థాట్స్లో కూడా రాకూడదు అని బాబా చెప్తున్నారు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన వారిని, శక్తివంతమైన వారిని, ప్రయోగి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, సదా పరమాత్మ హృదయ సింహాసనం పైన ఉంటూ, పరమాత్మ ఛత్ర ఛాయ కింద ఉంటూ ఎంతో సురక్షితనాన్ని అనుభవం చేసుకుంటాను. సదా నా ప్రతి అడుగు శ్రేష్టమైన మార్గంలో వేస్తూ, పవిత్రమైన మార్గంలో వేస్తూ ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ శక్తిశాలిని, నేను ఆత్మ ఉన్నతమైన వారిని, నేను ఆత్మ స్థిరమైన వారిని. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. సదా మీరు నన్ను సంరక్షిస్తూ నా ప్రతి అడుగును పవిత్రమైన మార్గంలో వేయడానికి సహాయం చేస్తున్నారు. I, the soul, a divine personality, I always try to follow the path of purity and completeness of my soul. I am the one belongs to the Almighty. I always experience the companionship of the Supreme Father. My Father is like a canopy. He always protects me. He always showers me with his powerful vibrations. I experience the power of the Supreme Father and experience the protection all the time.
Hey, Father, thank you so much for protecting me all the time and making me a victorious soul. Victory is my birthright. I always try to be close to my Father and experience the completeness of this relation. I am the one always try to shower the positive vibrations towards my every family person so that every soul experience the company of the Supreme Father. I try to play a role of an army. I try to protect every single soul whom I meet. I try to charge their soul with my vibrations and always be in the spiritual journey. Om Shanti, Shanti, Shanti. May the soul experience the pure vibrations of the Supreme Father. I spread that vibrations to every part of this body. With the God's power, I'm going to enlighten this life. Om Shanti.